హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే అందరికీ ఫేవరెట్ ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. మాకైతే చాలా ఇష్టము. ఇది వచ్చేసి ఆంధ్ర స్టైల్లో అయితే ఆవకాయ పచ్చడి పెడుతున్నాము. ఆంధ్ర స్టైల్ అంటే మా కోనసీమలో మాకు ఎక్కువ ఆవకాయ కదా, మా సైడ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అలాగే తెలంగాణ సైడ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఆవకాయ పచ్చడి అంటే. తెలంగాణ సైడ్లో ఏం చేస్తారంటే వెల్లుల్లిపాయలు అల్లము కలిపి మసాలా ముద్దేసి ఆవకాయ పచ్చడి పెడతారు. అలాగే కాగబెట్టి నూనె వేస్తారు అన్నమాట. మాకైతే అలా ఏమి వేయరు, పచ్చివే అన్నీ పచ్చి వేసేసి కలిపేస్తాము. చాలా బాగుంటుంది. మా స్టైల్లో ఆవకాయ పచ్చడి అంటేనే నాకు ఇష్టం అన్నమాట. అక్కడ ఉన్నా కూడా కానీ ఏదో తినాలని అంటే తింటాను. అంత అంటే ఎక్కువ బాగా ఇష్టం అంటే నాకు ఇదేనండి. మా సైడ్ నా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన కాడి నుంచి తిన్న ఆవకాయ పచ్చడి అంటేనే చాలా ఇష్టం అన్నమాట. ఈరోజైతే నేను ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని వీడియో పెట్టాను. సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్లోనే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలము, అలాగే చలికాలం వచ్చినప్పుడు మనం ఏమీ చేసుకోలేము. అందుకని చెప్పేసి ఇక్కడ వర్షాకాలం వచ్చే ముందే మాకు అందరూ ఏం చేస్తారంటే ఊర్లోని ముందు రెడీగా కారము, పసుపు, కొబ్బరి నూనె, పచ్చళ్ళు, వడియాలు ఇవన్నీ పెట్టేసుకుంటారు అన్నమాట. రెడీ చేసి పెట్టుకుంటారు. ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు. అందుకని చెప్పి నేను వచ్చానని చెప్పేసి అమ్మ ఆవకాయ పచ్చడి, మావకాయ పచ్చడి, పొట్టు పచ్చడి అంటారు మా సైడ్. రాజమండ్రిలో చాలా ఫేమస్ ఆ పచ్చడి, చాలా బాగుంటుంది పొట్టు పచ్చడి అన్నది. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, ఒకసారి అయితే చూడండి ఆ పొట్టు పచ్చడిది. నాకైతే నా చిన్నప్పటి నుంచి పెట్టే ఈ ఆవకాయ పచ్చడి అంటేనే చాలా ఇష్టం కాబట్టి అదే పెట్టుకుందామని చెప్పి ఇవాళ అయితే ఆవకాయ పచ్చడికి కావాల్సిన అన్నీ తెచ్చుకున్నాము. ఆల్రెడీ అక్క కారం ఆడిపిచ్చేసింది పచ్చడికి. ఉప్పు, మెంతులు, ఆవాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసారు, రెడీగా ఉన్నాయి. సరే కాయలు తెచ్చుకోవడమే కదా లేట్ అని చెప్పి మేము వచ్చినాక కాయలు తెప్పించేసుకుని ఇలాగ మామిడికాయ ముక్కలు శుభ్రంగా కడిగేసి దానికి బొడ్డు ఉంటుంది కదండి, ఆ తుడుము తీసేసి మంచిగా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో జీడి వస్తుంది, జిగురులాగా ఆ జీడు వాసన వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఈ కాయలు వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు అండి, చాలా బాగుంటాయి. ఆవకాయ పచ్చడికి రాజు అంటారు అన్నమాట, రారాజు. ఆ పచ్చడి ఆవకాయకి ఆ కొత్తపల్లి కొబ్బరికాయ ఆవకాయ పచ్చడి పెట్టామంటే అసలు ఇంకా తిరుగులేదన్నమాట. పచ్చడి ఎన్ని రోజులైనా తింటుంటే కొబ్బరి ముక్కలాగే కరకరలాడుతూ ఉంటుందన్నమాట, మెత్తబడదు. అందుకని చెప్పి ఎక్కువ మా సైడ్ అయితే ఆవకాయ పచ్చడికి కొత్తపల్లి కొబ్బరి అని మామిడికాయలనే తీసుకుని పచ్చడి పెడతారు. సరే అని చెప్పేసి మేమైతే ఒక 70 కాయలు, ఒక 70 కాయలు మామిడికాయలు తీసుకుని కడిగేసుకుని ఇట్లా ఆరబెట్టుకుని కాసేపు తుడిచేసి ఆరబెట్టుకుని తుడుములు తీసేసి మాకు కట్ చేయడానికి అవైలబుల్ ఏం లేదని చెప్పి కట్ చేసే ప్లేస్కి వెళ్ళి ఇలా మామిడికాయ ముక్కలు అయితే కట్ చేపించేసుకుని వచ్చేసాము. అక్కడ కట్ చేసే కాడే ఉప్పు, అలాగే కారము, ఆవపిండి అలా అమ్ముతున్నారండి. పచ్చళ్ళకి ఎలాగ కట్ చేసుకోవడానికి వస్తారు కదా, కట్ చేయించుకోవడానికి వాళ్ళు తీసుకుంటారని చెప్పి వాళ్ళైతే రెడీగా మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు ఇవన్నీ కారము అన్నీ రెడీ పెట్టారన్నమాట. మసాలా అమ్ముతున్నారు వాళ్ళు రెడీగాని. ఆ మసాలాకి నేను సరే అని చెప్పి చూద్దామని చెప్పి 1/2 కేజీ కారము, 1/2 కేజీ ఏమంటారు ఆవపిండి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. బాగున్నాయి. ఇంట్లో చేయడం వల్ల మనం బయట కొన్నది, షాపుల్లో కొన్నది వేరు. మాకైతే ఇక్కడ అంతా కూడా ఇంట్లోనే చేసి పెట్టుకుంటారు అన్నమాట. ఎండాకాలం రాగానే అన్నీ కొనేసుకోవడము, కట్ చేసుకుని పెట్టుకొని రెడీగా పెట్టేసుకుంటారు. కాయలు రాగానే ఇలాగా పచ్చళ్ళు అయితే పెట్టేసుకుంటారు అన్నమాట. ఇక్కడైతే కట్ చేసి ముక్కలు తెచ్చేసుకున్నాక ఒక క్లాత్ మీద వేసేసి దాంట్లో పొట్టు అలాగే జీడు ఉంటుంది కదా, ఆ జీడు తీయాలి. పొరలాగా వస్తుంది ఒక లేయరు ఆ ముక్కకి. అందుకని చెప్పి అలా తీసేసి మొత్తం అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేసాము. ఇది 2 విధాలుగా పెట్టుకున్నా, అంటే 2 సార్లు పెడుతున్నా పచ్చడికి, కలపడానికి వీలవ్వదని చెప్పి కొన్ని ముక్కలు అక్కడ ఉంచాను, కొన్ని ఏమో ఇక్కడ. ఇవి వచ్చేసి లెక్క ప్రకారంగా అయితే ముక్కలు కొలుచుకోవాలి. ఫస్ట్ ముక్కలు ఎన్ని అయినాయో కొలిచి అప్పుడు మసాలా వేసుకోవాలి. అయితే నేను ముక్కలు కొలిస్తే 2 గుంచాలు వచ్చినాయి. అంటే 2 గుంచాలు అంటే ఆ తవ్వతోటి
17 తవ్వలు వచ్చినాయి. కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట 17 తవ్వలు. 2 గుంచాలంటే 16 తవ్వలు అయితే 2 గుంచాలు అంటారంట. కొంచానికి 8 తవ్వలు, అలాగా 17 వచ్చినాయి. మాకు ఇంకొంచెం ఎక్కువనే ఉండే. అయితే దానికి మసాలా వచ్చేసి కారం ఏమో 4 తవ్వలు వేసాము. అలాగే ఆవపిండి 4 తవ్వలు వేసాము. మెంతిపిండి కొంచెం హాఫ్ తవ్వ వేసాము. ఉప్పు వచ్చేసి 3 సార్లు వేసాము. అంటే ఆ తవ్వతోటి ఫుల్గా ఒకటేసి దానికి హాఫ్ వేసాము. 3 సార్లు అంటారు దాన్ని. అవి వేసి మెంతుల పిండి అలాగే ఎల్లుల్లిపాయలు ఒలిచేసి తవ్వుడేసి, అంటే ఆ తవ్వతోటి తవ్వుడేసి ఇంకా కొన్ని గుప్పుడు ఎక్కువ వేసాం. అంటే 1/2 కేజీ పట్టినాయి అన్నమాట. ఇంకొకటి వచ్చేసి పచ్చి మెంతులు ఉంటాయి, ఆ మెంతులు కూడా వేసుకోవాలి. ఆ మెంతులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది. అది వేసి అంతా మసాలా అంతా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాక ఇక్కడ ముక్కల్లోకి ఆయిల్ వచ్చేసి ఏంటంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు, పల్లి నూనె వేసుకోవచ్చు. పల్లి నూనె వేద్దామని చెప్పి స్మెల్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పల్లి నూనె అయితే లైన్ బ్రాండ్ ఆయిల్ అయితే ఇక్కడ అందరూ పచ్చళ్ళకి అవే వాడుతున్నారండి. అదైతే తెచ్చేసుకుని ఇలాగా ఒక ఆయిల్ ప్యాకెట్ చింపేసి ముందు ముక్కకి నూనె పట్టించాలి. నూనె పట్టించడం వల్ల ముక్క ఎందుకంటే కరకలాడుతూ ఉంటుంది, ముక్క మెత్తపడదంటండి. ముందు నూనెలోనే వేయాలంట ముక్క, తర్వాత మసాలాలు వేయాలి. మసాలాలు వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక మాకైతే 2 లీటర్ల ఆయిల్ అయితే పట్టింది ముక్కలన్నిటికి. తర్వాత 3వ రోజు కానీ 4వ రోజు కానీ ముక్కలు తిరిగేసుకుని ఇలాగా మళ్ళీ నూనె పట్టది. మొత్తం 4 కేజీల నూనె అయితే పట్టిందండి 2 గుంజాల ముక్కలకి పచ్చడికి. అంతేనండి. వీడియో అయితే నచ్చితే గాక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి మా ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.